Good evening, children. Today I would like to start past perfect continuous tense. Start. Stay home, stay safe. This is our principle. We have to change our attitude regarding corona and move forward in a proper way. Through that, we can survive ourselves from corona. Start. Thank you. Today I would like to start past perfect continuous tense. Start. Past perfect continuous tense. When do we use this tense? అంటే ఈ టెన్స్ని మనం ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే this tense is used to express the action which was going on to a certain peak point in past. ఏదైనా ఒక పని భూతకాలంలో ఒక నిర్దిష్ట సమయం వరకు కనుక కొనసాగితే అటువంటి పనులను తెలియజేయడానికి మనం యొక్క ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేది యూజ్ చేస్తాం. తర్వాత ఇప్పుడు వెర్బ్ షుడ్ బి యాడెడ్ విత్ ఇంగ్ ఫామ్. వెర్బ్కి ఇంగ్ ఫామ్ని జోడించాలి. had been should be used as helping verbs. సహాయక క్రియలుగా had beenని మనం ఉపయోగిస్తాము. తర్వాత since comma for should be used for point of time and period of time. అంటే సిన్స్ అనేటువంటి ప్రపోజిషన్ని పాయింట్ ఆఫ్ టైంకి ఉపయోగిస్తాము. అలాగే ఫర్ అనేటువంటి ప్రపోజిషన్ని పీరియడ్ ఆఫ్ టైం అంటే సమయం యొక్క సమూహానికి మనం ఉపయోగిస్తూ ఉంటాము. అలాగే నో ప్యాసివ్ సెన్స్ ఇన్ దిస్ టెన్స్. నో ప్యాసివ్ సెన్స్ ఇన్ దిస్ టెన్స్. ఈ టెన్స్లో పాసివ్ వాయిస్ అనేది ఉండదు. ఈ టెన్స్లో పాసివ్ వాయిస్ అనేది ఉండదు. సో ఇవన్నీ కూడా ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క లక్షణాలు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ చెప్పుకుందాం. ఓకే, రెడీనా చిల్డ్రన్? అర్థమైనాయి కదా ఇందులో ఈ యొక్క ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క లక్షణాలు. ఎగ్జాంపుల్స్: ఐ హ్యాడ్ బీన్ working as a teacher at Raghavapuram since 2003. నేను 2003 వరకు రాఘవపురంలో ఉపాధ్యాయుడిగా పనిచేశాను అని దాని అర్థం.
I had been working as a teacher at Raghapuram since 2003. దీన్ని నెగిటివ్ సెన్స్లో I hadn't been working as a teacher at Raghapuram since 2003. అంటే 2003 వరకు నేను అక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేయలేదు. దీని అర్థం పైదాని అర్థం 2003 వరకు మాత్రం అక్కడ పనిచేశానని. రెండో వాక్యం యొక్క అర్థం ఏంటంటే 2003 వరకు నేను అక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేయలేదు అనే భావన అన్నమాట. తర్వాత had I been working as a teacher at Raghapuram since 2003. నేను 2003 వరకు అక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేశానా? ఇది ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్. ఇప్పుడు మనం డబుల్-ఎస్ టైప్కి వెళ్ళినట్లయితే హూ హ్యాడ్ been working as a teacher at Raghapuram since 2003. ఎవరు రాఘవాపురంలో 2003 వరకు ఉపాధ్యాయుడిగా పనిచేశాడు? స్టార్ట్. వాట్ హ్యాడ్ ఐ బీన్ డూయింగ్ at Raghapuram since 2003. సో ఇది వాట్ మీద. తర్వాత వేర్ హ్యాడ్ ఐ బీన్ working as a teacher since 2003. when మీద when had I been working as a teacher since at Raghapuram సో ఈ విధంగా డబుల్-ఎస్ టైప్ క్వశ్చన్స్ని యూజ్ చేయొచ్చు. వాట్ హ్యాడ్ ఐ బీన్ డూయింగ్ ఎట్ రాఘవాపురం సిన్స్ 2003. ఏం చేశాను 2003 వరకు రాఘవాపురంలో నేను. వేర్ హ్యాడ్ ఐ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ సిన్స్ 2003. 2003 వరకు నేను ఎక్కడ ఉపాధ్యాయుడిగా పనిచేశాను. వెన్ హ్యాడ్ ఐ బీన్ వర్కింగ్ సిన్స్ యాజ్ ఎ టీచర్ ఎట్ రాఘవాపురం. ఎప్పుడు వరకు నేను రాఘవాపురంలో ఉపాధ్యాయుడిగా పనిచేశాను. ఈ విధంగా క్వశ్చన్స్. అలాగే హ్యాడ్ ఐ బీన్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ ఎట్ రాఘవాపురం అంటే ఎవరు ఉపాధ్యాయుడిగా రాఘవాపురంలో 2003 వరకుగా పనిచేసింది. ఈ విధంగా ఐ మీద సెంటెన్స్ని ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వి మీద residing
residing in Khammam for 20 years. We had been residing in Khammam for 20 years. నువ్వు ఆడ చేయి పెడితే నాకు రాయటం రావట్లేదురా. 20 సంవత్సరాల కాలం నేను ఖమ్మంలో నివాసం ఉన్నాను. దీన్ని we hadn't been residing in Khammam. Had we been residing in Khammam for 20 years. అంటే నేను 20 సంవత్సరాల కాలం ఖమ్మంలో ఉన్నానా అది. తర్వాత ఇది ఎస్ఆర్ నో టైపు. మరి డబుల్ ఎస్ టైప్కి వచ్చేసరికి హూ హ్యాడ్ బీన్ residing in Khammam for 20 years. Who had been residing in Khammam for 20 years. 20 సంవత్సరాల కాలం ఖమ్మంలో ఎవరున్నారు? అర్థమైందా? తర్వాత నెక్స్ట్ వేర్ హ్యాడ్ we been residing for 20 years. ఓకేనా? నెక్స్ట్ రాయనా? So how many years had we been residing in Khammam? How many years had we been residing in Khammam? సో ఈ విధంగా ఎవరు, ఎక్కడ, ఎన్ని సంవత్సరాలు, ఇవే కదా మనకు కావాల్సింది. ఈ విధంగా మనం వీ మీద చెప్పుకోవచ్చు. ఇప్పుడు యూ మీద యూ హ్యాడ్ బీన్ బర్నింగ్ forest since last week. పోయిన వారం వరకు మీరు ఈ యొక్క అడవుల్ని తగలబెడుతూనే ఉన్నారు. అర్థమైందా? యూ హ్యాడెంట్ బీన్ burning forests since last week. పోయిన వారం వరకు మీరు ఎలాంటి అడవుల్ని తగలబెట్టడం జరగాలి. హ్యాడ్ యూ బీన్ బర్నింగ్ forests since last week. పోయిన వారం వరకు మీరు అడవులు ఏమీ తగలబెట్టలేదా? ఇది ఎస్ఆర్ నో టైప్. ఇప్పుడు డబుల్ ఎస్ టైప్. హూ హ్యాడ్ బీన్ బర్నింగ్ ఫారెస్ట్
burning forests since last week. ఎవరు పోయిన వారం వరకు అడవులను తగలబెట్టింది? అర్థమైందా? వాట్ హ్యాడ్ యూ బీన్ డూయింగ్ సిన్స్ లాస్ట్ వీక్. పోయిన వారం వరకు నువ్వేం చేసావు? ఇది వాట్ హ్యాడ్ యూ బీన్ డూయింగ్ సిన్స్ లాస్ట్ వీక్. వెన్ హ్యాడ్ యూ బీన్ బర్నింగ్ ఫారెస్ట్? వెన్ హ్యాడ్ యూ బీన్ బర్నింగ్ ఫారెస్ట్? అడవుల్ని ఎప్పటి వరకు నరికేస్తే ఎక్కడి వరకు నువ్వేం చేసావు? తగలబెట్టావు, అంతే కదా. తర్వాత సిన్స్ లాస్ట్ వీక్, వెన్ హ్యాడ్ యూ బీన్, వాట్ హ్యాడ్ యూ బీన్ బర్నింగ్ సిన్స్ లాస్ట్ వీక్, ఇలా కూడా అనుకోవచ్చు. వాట్ హ్యాడ్ యూ బీన్ burning since last week. పోయిన వారం వరకు వాటిని తగలబెట్టింది ఎవరు అని చెప్పనమాట. ఈ విధంగా వాట్ మీద, వెన్ మీద, హూ మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకోవచ్చు. ఇక్కడ హీ హ్యాడ్ బీన్ సఫరింగ్ from malaria for 10 days. పది రోజుల కాలము ఆయన బాగా మలేరియాతో బాధపడ్డాడు. 10 రోజులు. He hadn't been suffering from malaria for 10 days. 10 రోజుల కాలం ఆయన మలేరియాతో సతమతం అవ్వలేదు. అర్థమైందా? తర్వాత had he been suffering from malaria for 10 days. 10 రోజుల కాలం మలేరియాతో బాధపడ్డా? ఇది ఎస్ ఆర్ నో టైప్. డబుల్ ఎస్ టైప్. హూ హ్యాడ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియా? హూ హ్యాడ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ మలేరియాతో బాధపడింది ఎవరు ఇంతకాలం పాటు? So, how many days been suffering from malaria? Which disease had he been
suffering from for 10 days. For 10 days. Who, how many, which ఈ విధంగా డబుల్ ఎస్ టైప్లో అలాగే ఎస్ఆర్ నో టైప్లో ఈ క్వశ్చన్ తయారు. For 20 years. Start. She had been treating patients for 10 years. ఆమె 10 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల పాటు పేషెంట్స్ని చాలా జాగ్రత్తగా చూసేదట ఆమె. దీన్ని నెగిటివ్ ఫామ్లో షీ hadn't been treating patients for 10 years. ఆమె 10 సంవత్సరాల కాలం పాటు అసలు ఏ పేషెంట్లని చూసేది కాదు అని అర్థం. had she been treating patients for 10 years. ఏంటి 10 సంవత్సరాల కాలం పేషెంట్స్ని చాలా జాగ్రత్తగా చూసిందా? ఇది ఎస్ఆర్ నో టైప్. మళ్ళీ డబుల్ ఎస్ టైప్కి హూ హ్యాడ్ బీన్ ట్రీటింగ్ పేషెంట్స్ ఫర్ 10 years. హూ హ్యాడ్ బీన్ treating patients for 10 years. Who had been treating patients for 10 years. What had she been doing for 10 years? For 10 years. Who had she been doing? What had she been doing for 10 years? Whom had she treating for 10 years? Whom had she been treating for 10 years? How many years had she been treating patients? How many బ్రెడ్ ఉందిరా, ఏమైందిరా? years had she been treating పేషెంట్స్? సో ఈ విధంగా హూ, వాట్, హూమ్, హౌ మెనీ ఈ నాలుగు కూడా డబుల్ ఎస్ టైప్లో సేమ్ ఒక సెంటెన్స్ సంబంధించి ఇన్ని రకాలుగా ప్రశ్నించవచ్చు అనేది చెప్తున్నాను అనమాట. ఇప్పుడు ఇట్ హ్యాడ్ బీన్ roaming across the forest, since Monday. She had been roaming across the forest since Monday. సోమవారం నుంచి అడవి మొత్తం తిరుగుతూ ఉన్నది అది. దాన్నే ఇట్ హ్యాడెంట్ బీన్ రోమింగ్ అక్రాస్ ది ఫారెస్ట్
since Monday. It hadn't been roaming across the forest since Monday. ఇది సోమవారం వరకు ఎలాంటి అడవి చుట్టూ తిరగడం జరగల. దీన్ని ఇంట్రాగేటివ్లో హ్యాడ్ ఇట్ బీన్ roaming across the forest since Monday. అండ్ సోమవారం వరకు ఇది అడవిలోనే తిరిగిందా? ఇది ఎస్ ఆర్ నో టైప్. ఇప్పుడు మళ్ళీ డబుల్ ఎస్ టైప్. హూ హ్యాడ్ బీన్ రోమింగ్ అక్రాస్ ద ఫారెస్ట్ సిన్స్ మండే. హూ హ్యాడ్ బీన్ రోమింగ్ across the forest since Monday. ఇది సోమవారం వరకు ఎవరు అడవి మొత్తం తిరిగారు. వాట్ హ్యాడ్ ఇట్ బీన్ డూయింగ్? వాట్ హ్యాడ్ ఇట్ బీన్ doing since Monday. ఏం చేసింది అది సోమవారం వరకు? స్టార్టా? when had it been roaming across the forest? Roaming across the forest. సో ఈ విధంగా వెన్ మీద కూడా క్వశ్చన్ చేయొచ్చు. అలాగే హూ వచ్చింది, వాట్ వచ్చింది, వెన్ వచ్చింది. వేర్ హ్యాడ్ ఇట్ బీన్, వేర్ హ్యాడ్ ఇట్ been roaming since Monday. సో ఎక్కడ తిరిగింది? సోమవారం వరకు ఇది ఇలా చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఇది ఈ విధంగా హూ, వాట్, వెన్, వేర్ ఇవన్నీ కూడా దీనికి సంబంధించిన క్వశ్చన్ ఫ్రేమ్స్ అంటారు. ఇప్పుడు మనం they had been they had been eating fruits since 1 o'clock. Since 1 o'clock, 1 గంట నుంచి వాళ్ళు పళ్ళు తింటూ ఉన్నారు. They had been eating fruits since 1 o'clock. They hadn't been eating fruits since 1 o'clock. They hadn't been eating fruit since 1 o'clock. సో 1 గంట నుంచే వాళ్ళు పండ్లు తింటలేదు, అంతకుముందు తిన్నారనమాట. ఇక్కడ దాన్ని ఎస్ఆర్ నో టైపు. హ్యాడ్ దే బీన్ ఈటింగ్ ఫ్రూట్స్ సిన్స్ 1 o'clock. ఏంటి 1 o'clock వరకు వాళ్ళు పండ్లు తింటూనే ఉన్నారా? అది. తర్వాత హూ హ్యాడ్ బీన్, డబుల్ ఎస్ టైప్. హూ హ్యాడ్ బీన్ ఈటింగ్ ఫ్రూట్స్ సిన్స్ 1 o'clock. ఎవరు 1 గంట వరకు పండ్లు తింటూ ఉన్నారు?
What had they been doing since 1 o'clock? What had they been What had they been eating since 1 o'clock? సో ఈ విధంగా చెప్పొచ్చు. అలాగే when had they been eating fruits? సో ఈ విధంగా హూ, వెన్, ఎవరు, ఏమి తిన్నారు, ఎప్పుడు తిన్నారు, ఈ మూడింటికి కూడా ఆన్సర్ చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అని చెప్పుకోవచ్చు. దిస్ ఈజ్ ఫాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. టుమారో వి షల్ కంటిన్యూ విత్ ఫ్యూచర్ టెన్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ my video, please subscribe my channel.